చాలామంది కామెంట్లు అడుగుతున్నారు, అంత ఇన్వాల్వ్ కాలేకపోయినా, అంత తీసుకోలేకపోయినా నాకు ఇబ్బందిగా అనిపించింది, అసలు నీకు ఇబ్బందిగా అనిపించింది ఏంద్రా అని చెప్పి నానైతే కామెంట్లు అడుగుతున్నారు. ఓకే, స్పాయిలర్ ఇది. సినిమా ఎక్స్పీరియన్స్ చేయాలి అని అనుకునే వాళ్ళు ఈ వీడియోని ఇంతటితో స్కిప్ చేయండి. లేదు మేము తెలుసుకుంటాం అనేటటువంటి వాళ్ళు చూసేటటువంటి ప్రయత్నం చేయండి. ఉప్పిన మూవీలో చూసుకున్నట్లయితే ఈ విలన్ మన హీరో కాయలు కట్ చేస్తాడు అనమాట. సో దాన్ని బాగా హైలైట్ చేసి సినిమాని హిట్ చేసేటటువంటి ప్రయత్నం చేసిండు. అదేవిధంగా మన ఈ పెద్ద సినిమాలో చూసుకున్నట్లయితే మన రామ్ చరణ్ అన్న కాలు అయితే కట్ చేయడం జరిగింది. లైక్ ఏ విలనో కట్ చేయడం, అన్న తనంతలకు తానే కాలు అయితే కట్ చేసుకోవడం జరిగింది. తను కుస్తీ ఆడలేకపోతుండు. సో కుస్తీ ఆడి తన ఊరికి మంచి పేరు తెద్దామని అనుకుంటాడు. సో కాలు ఇంజురీ కావటం వల్ల ఆడలేకపోతుండే. ఇక తనకు అడ్డుగా ఉన్నటువంటి ఆ కాలును తొలగించేసి ఈ విధమైనటువంటిది ఒకటి ధరించి తను చూసుకున్నట్లయితే కుస్తీ ఫైట్ను వదిలేసి రన్నర్గా అయితే తన ఊరికి ఏదో చేసేటటువంటి ప్రయత్నం చేస్తాడు. సో నాకు అదే నచ్చలేదు అనమాట. ఎందుకంటే రామ్ చరణ్ అన్న కాలు కట్టు కావడం కూడా చాలా సిల్లీగా ఉంటుంది. అదేది పెద్ద స్ట్రాటజీ ఉండదు. శివరాజ్ కుమార్ చూసుకున్నట్లయితే చిన్నప్పటి నుండి ఒక శిష్యుడిని పెట్టుకుంటాడు. ఆ శిష్యుడిని వదిలిపెట్టి పెద్దిగాన్ని మెయిన్ శిష్యుడిగా చేసుకొని స్టేట్ లెవెల్కి, నేషనల్ లెవెల్కి పంపిస్తాడు అనేటటువంటి ఉద్దేశంతో ఇంతలో కర్ర లాంటిది తీసుకొని రామ్ చరణ్ అన్న కాలు మీద కొడతాడు. ఆ తర్వాత ఇంకా చేతితో కూడా గుద్దుతున్నాడు అనమాట. అప్పుడు కాలు ఇంజురీ అయింది. ఆ తర్వాత తను అంతే వెళ్ళి కుస్తీ ఫైట్ ఆడుతాడు. ఇంకా ఎక్కువ ఇంజురీ అయ్యి తను ఆడలేకపోతాడు. సో తనకు అడ్డుగా ఉన్నటువంటి ఆ కాలు ఏందని చెప్పి తను తీసుకెళ్ళి ట్రైన్ కింద పెడతాడు. ఆ తర్వాత రామ్ చరణ్ అనే ఒక కాలు లేకుండా ఒక రకంగా అయితే కనపడతాడు. అదైతే నాకు చాలా అంటే చాలా ఇబ్బందిగా అనిపించింది, ఎబ్బెట్టుగా కూడా అనిపించింది. చూడలేకపోయినా. ఎందుకంటే మెగా పవర్ స్టార్ మా నాన్న చూసుకున్నట్లయితే ఓకే రంగస్థలంలో చెవుని పెట్టారు, అది కామెడీగా, అది సీరియస్ రోల్లో కూడా ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటుంది. కానీ ఇక్కడ కాలు తీసేయడం అయితే అంత కన్వీనియంట్గా లేదు, అంత ఇన్వాల్వ్మెంట్ లేదు, అంత ఎమోషనల్గా కూడా కనెక్ట్ కాలేదు అనేటటువంటిది నాకున్నటువంటి గట్టి ఫీలింగ్ అనమాట. ఫుల్ రివ్యూ, ఫుల్ స్టోరీ వివరించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను. కింద కనబడుతున్న లింక్ క్లిక్ చేస్తే ఆ వీడియో చూడండి, మీకే క్లారిటీ వస్తుంది.